సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఇంతకు పూర్వం విద్యార్థిని 1వ క్లాసులో చేర్చుకోవటానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకుని వెళుతూ ఎడమ చెవిని కుడి చేతి వేళ్లతో తాకమని అడిగేవారు. ఇది ఈ వికాస సూత్రం ప్రకారం విద్యార్థి తగిన శారీరక వయసుని చేరుకున్నాడని నిర్ధారించుకున్నట్టుకు గుర్తు. సరైన సమాధానం సమీప దూరస్థ సూత్రంకి. ప్రశ్న. పిల్లవాడు సాధారణంగా ఈ వయసులో 2 పదాల వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతాడు. పిల్లవాడు సాధారణంగా ఈ వయసులో 2 పదాల వాక్యాలు మాట్లాడడం మొదలు పెడతాడు 12 నుంచి 18 నెలల వయసులో. తర్వాత ప్రశ్న. ప్రేరణకు నిష్క్రియాత్మక సూచన ప్రత్యుత్తరముగా మానవ వికాసమును చూసే నమూనా క్రింది వానిలో. యాంత్రిక నమూనా. సరైన సమాధానం యాంత్రిక నమూనా. తర్వాత ప్రశ్న. ఈ వైకల్యం గల పిల్లలు భాషలోని పదాలు వాడటంలోనూ అదేవిధంగా ఇంగితాలను గ్రహించడంలోనూ వాటిని వాడడంలోనూ సమస్యలు ఎదుర్కొంటారు. అఫేసియా పిల్లలు భాషలో పదాలు వాడడంలోనూ ఇంగితాలను గ్రహించడంలోనూ సమస్యలను ఎదుర్కొంటారు. తర్వాత ప్రశ్న. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసన నియమం క్రింది వానిలో. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యాసన నియమం. అభ్యాస నియమం. లా ఆఫ్ ఎక్సర్సైజ్. తర్వాత ప్రశ్న. వైఖరులను కొలిచే మాపనా పద్ధతి క్రింది వానిలో. వైఖరులను కొలిచే మాపనా పద్ధతి. లైకర్ట్స్ సమ్మేటెడ్ రేటింగ్ పద్ధతి. తర్వాత ప్రశ్న. ఐసెంక్ మూర్తమత్వ నిర్మాణ నమూనా ప్రకారం ఒక లక్షణాన్ని సాధించుటలో సరైన క్రమం క్రింది వానిలో. ప్రత్యేక ప్రతిస్పందనలు, తరచుగా సంబంధించు ప్రతిస్పందనలు, లక్షణాంశాలు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. ఎరిక్సన్ మూర్తమత్వ వికాసంలో దశల సంఖ్య 8. తర్వాత ప్రశ్న. 15 ఏళ్ల వయసు గల బాలిక యొక్క మానసిక వయసు 9 ఏళ్లుగా గణించబడిన ఆమెను ఈ విధంగా వర్గీకరించవచ్చు. విద్య నేర్వగల, బుద్ధిమాంద్యత గలదిగాను అభివర్ణించవచ్చు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో మిగతా వాటితో సంబంధం లేనిది సాధనా పరీక్ష అనేది. తర్వాత ప్రశ్న. ఒకే ఒక జవాబును నిర్ణయించుటకు అనేకమైన ప్రత్యామ్నాయాలను కుదించుటకు ప్రయత్నించిన అది. ఒకే ఒక జవాబును నిర్ణయించుటకు అనేకమైన ప్రత్యామ్నాయాలను కుదించుటకు ప్రయత్నించిన అది సమైక్య ఆలోచన. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో అశాబ్దిక పరీక్ష ఏదని అడిగారు. ఈ క్రింది వానిలో అశాబ్దిక పరీక్ష. ఆర్మీ బీటా పరీక్ష అనేది అశాబ్దిక పరీక్ష. తర్వాత ప్రశ్న. స్కిన్నర్ ప్రయోగంలో స్వతంత్ర చరం ఏమిటి? పునర్భరణ షెడ్యూల్. తర్వాత ప్రశ్న. రాజుగారి కిరీటమునకు సంబంధించిన సమస్యకు పరిష్కారం చటుక్కున స్ఫురించిన వెంటనే యురేఖా అని అరుచుకుంటూ తన స్థానపు తొట్టి నుండి ప్రయోగశాలకు ఆర్కిమెడీస్ పరిగెత్తాడు. ఈ రకపు అభ్యాసనమనేది. అంతర్దృష్టి అభ్యాసనం యాదృచ్ఛికం. తర్వాత ప్రశ్న. స్మృతిలోనికి సమాచారాన్ని పొందుటని ఇలా పిలుస్తారు. ఎన్కోడింగ్ అంటారు. ఎన్కోడింగ్. తర్వాత ప్రశ్న. స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణా వ్యవధి సుమారుగా. స్వల్పకాలిక స్మృతి యొక్క ధారణా వ్యవధి
20 నుంచి 30 సెకండ్లు. 20 నుంచి 30 సెకండ్లు. తర్వాత ప్రశ్న రక్షక తంత్రాలపైన. అందని ద్రాక్ష పండ్లు పుల్లన అనే సామెత సూచించే రక్షణ తంత్రం క్రింది వానిలో. అందని ద్రాక్ష పండ్లు పుల్లననే సామెత సూచించే రక్షణ తంత్రం. హేతుకీకరణం. తర్వాత ప్రశ్న ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ క్రింది వానిలో. ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసే ఉపవ్యవస్థ. అచిత్తు ఇడ్ అనేది ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. తర్వాత ప్రశ్న హన్స్ సెల్వి యొక్క సామాన్య అనుగుణ్యత సిండ్రోమ్ ఆందోళన దశ తప్పనిసరిగా దీనివలే ఉంటుంది. హన్స్ సెల్వి యొక్క సామాన్య అనుగుణ్యత సిండ్రోమ్ ఆందోళన దశ అనేది తప్పనిసరిగా దీనివలే ఉంటుంది. దీనికి యాడ్ స్కోర్ అనేది ఇచ్చారన్నమాట. క్వశ్చన్ రాంగ్. ఫైనల్ కిలో. తర్వాత ప్రశ్న రిపీటెడ్ క్వశ్చన్. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశలో విపర్యాత్మక భావన, నిగమనాత్మక ఆలోచన అనేవి పెరుగుతాయి. మూర్త ప్రచాలక దశలో. సరైన సమాధానం మూర్త ప్రచాలక దశలో. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.